వరంగల్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి చేసిన ఒక ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి యువతను ఆలోచింపజేస్తోంది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడి అంతిమయాత్రలో ఏసీపీ స్వయంగా పాల్గొన్నారు. అక్కడ ఉన్న యువతకు కళ్ళు తెరిపించేలా ఆయన మాట్లాడారు. క్షణికానందం కోసం మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలైన బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హెచ్చరించారు. వ్యసనాలకు ప్రోత్సహించే స్నేహితుల కంటే జీవితాన్ని బాగు చేసే స్నేహం మిన్నని, కనీసం స్నేహితుడి మరణాన్ని చూసైనా యువతలో మార్పు రావాలని కోరారు. పొలంలో కూరగాయకుంటున్నాం, పూజ కుంటున్నాం. మా పిల్లల కొరకు మా కడుపు కొరకని పోతారం. మేము తాగే ఇట్లా రోడ్ల పాటు బయట బాగా తీసుకోవాలి. మీ కొరకు మేము బతకన్నాం, మీ కొరకు మేము చావాలి. ఎటు పోతుంది మన వ్యవస్థ? ఒక్కడికన్నా ఇలా నిజాయితీగా చెప్పండి, ఎంతమంది తాగకుండా ఇప్పుడు మన పిల్లగాడి యొక్క శవయాత్రలో పాల్గొన్నారు. చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన దోస్తులైతే, చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన అన్నదమ్ములైతే, నిజంగా మనకు రేషం పౌరుషం ఉంటే, వాళ్ళ మీద ప్రేమ అభిమానం మనకు ఉంటే, వీళ్ళ సావైనా మనల్ని మార్చాలి. పొద్దుగాల 6 గంటలే పోతారు, సత్తి పెట్టుకొని సాయంత్రం గంటలకు పొలంలో కూరగాయకుంటున్నాం, పూజ కుంటున్నాం. మా పిల్లల కొరకు మా కడుపు కొరకని పోతారం. మేము తాగే ఇట్లా రోడ్ల పాటు బయట బాగా తీసుకోవాలి. మీ కొరకు ఎటు పోతుంది మన వ్యవస్థ? ఒక్కడికన్నా ఇలా నిజాయితీగా చెప్పండి, ఎంతమంది తాగకుండా ఇప్పుడు మన పిల్లగాడి యొక్క శవయాత్రలో పాల్గొన్నారు.